అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదించేదానికి మనందరం వచ్చాం. మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదము తీసుకున్న తర్వాతనే మనుషుల ఆశీర్వాదం అవసరం. అందుకొరకు మొట్టమొదట బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే దేవుని దయందను మనుషుల దయందను అని చెప్పారు. దేవుని దయ మనుషుల దయ. కాబట్టి మనుషుల దయ ఉండాలి అనే దాని వెంట మొట్టమొదటిగా దేవుని దయ ఉండాలి. ఆయన చెప్పినటువంటి మాటలను మనం గ్రహించినట్లయితే ఈ కుటుంబాన్ని నేను మొట్టమొదటిగా నేను ఎలక్ట్రిసిటీలో పనిచేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ మాచిలమణి గారు గుంటూరు అపాయింట్మెంట్స్ నేను ఇద్దరు కూడా అదే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి మేమున్నాం. నేను ఆయన కంటే ముందుగానే జాబ్ చేసుకున్నటువంటి ఆయన్ని నేను రిటైర్ అయిపోయి కూడా 2003లోనే రిటైర్ అయిపోయింది. అప్పటి నుంచి దేవునికి సమర్పించుకొని వాక్య పరిచర్య చేస్తూ ఉంటూ వస్తున్నాను. ఆయనకు బంధం చిన్న విషయమైనా కూడా పెద్ద విషయమైనా కూడా మరి ఆయన లేదే ఏం కూడా చేయలేరు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అందరూ చెప్పే మాటలు ఉంటాయి కానీ నాకు ఛాన్స్ ఉండదు. దేవుని వాక్యం చెప్పేదానికే నాకు సమయం వస్తుంది. అందువల్ల నేను ఆయన గురించి నేను ముందుగానే అడ్వాన్స్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయనతో నాకున్న పరిచయం ఎటువంటిదంటే పూర్తిగా ఆఖరి డిఎంహెచ్ఓ గారు అయినా కూడా ఆయన అట్టే ఉన్నాడు, నేను ఇట్లనే ఉన్నాను. కాబట్టి ఆయనను ఆశీర్వదించడము అనేది ఏ కార్యక్రమం అయినా కూడా నన్ను కాదని ఫ్యూచర్ తప్పకుండా ఉన్నాను. అందువల్ల ఈ దినం కూడా వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని పిల్లల యొక్క బర్త్డే కార్యక్రమాన్ని చేసుకుంటున్న సందర్భంలో ప్రభు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే ఆయన ఏమంటాడంటే కీర్తనాకారుడు రాసినటువంటి దావీదు కీర్తనలో 127వ దావీదు కీర్తన 3వ అధ్యాయంలో ఏమంటాడంటే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని ఇటు కుమారుడి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు, గర్భఫలాన్ని సంపాదించుకున్నాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయంలో నేను గమనిస్తే వారిద్దరిని దీవించేదాని కొరకు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే మరి కుమారుడు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. మరి ఒక మాట 65వ దావీదు కీర్తన 11వ వచనంలో ఏమంటాడంటే సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డలకి నేను ఇస్తున్నాను అంటాడు. సంవత్సరం అనే దయా కిరీటం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పుట్టినరోజు రావాలంటే ఒక్కొక్క దయా కిరీటాన్ని ఆయన దయలేదే మనం ఏం చేయలేము. కాబట్టి ఆ దయా కిరీటాన్ని కూడా మీకు అనుగ్రహిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే ఒక్క విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. లూకా